అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. దాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా ఆయనకి ఆ, కృతజ్ఞతగా ఉన్నాను. సో ఆయన్ని అర్థం చేసుకోవటం అంటే ఒక మహాసముద్రం లాంటిది. అది నీళ్ళని తెలుసు, అది నీళ్ళ రంగులో ఉంటుందని తెలుసు. సహజంగా నీళ్ళకి రంగు ఉండదు, బట్ దాని యొక్క వెడల్పు, దాని యొక్క విశిష్టత, దానిలో ఉన్న ఆ, వస్తువులు కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి ఇంకా తెలియదు. ఇంకా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. సో ఆయన అర్థం చేసుకోవటం అనేది మహాసముద్రాన్ని చదువుతున్నట్లుంటుంది. దాని లోపల దిగుతూ ఉంటుంటే ఇంకా మనకి జీవరాశులు బయటకు వస్తూనే ఉంటాయి. కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకొని ఆరాధనకు ముందుకెళ్ళిపోతాం. మొదటిగా ఇవి నేను నా వ్యక్తిగతంగా నేను రాసుకున్నవి మీ ముందు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా ఆయన వ్యక్తిత్వం. ఆయన ఎలాంటి వ్యక్తో మనకు తెలుసు. నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు కాబట్టి నేను జస్ట్ బ్రిమ్ లెవెల్లో చెప్తున్నాను. ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు, మన జీవితాల్లో ఏం చేశాడో మనకి బాగుగా ఎరిగే ఉన్న వాళ్ళము. ఆయన సైన్యాధిపతి, ఆయన ఒక రాజు, ఆయన ఒక కాపరి. ఈ మాటలన్నీ మనం సులభంగా అంటాం, కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి కొన్నిసార్లు మనకి భాష సరిపోదు, వ్యాకరణం సరిపోదు. వాటి మీద చదివి దాని గురించి రాయటానికి మన మితమైన జ్ఞానం, మితమైన చదువులు అసలు సరిపోవు. ఆయన్ని వర్ణించటానికి పదాలు చిన్నవే, కానీ ఆ పదాల వెనకాలన్న ఆ అర్థం, ఆ భావం, ఆ ఇంటెన్సిటీ రాసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో కొన్ని విషయాలను నేను నాకేమర్థమైందో మీ ముందు పంచుకుంటాను. ద ఫస్ట్ వన్ ఇస్ పర్సిక్యూటెడ్. ఆయన హింసించబడ్డాడు. హింస అనేది భౌతికంగా మనకి ఎన్నో అర్థాలను ఇస్తుంది, కానీ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు హింస రెండు విధాలుగా ఆయన తీసుకున్నారు. ఆత్మీయంగాను, అట్ ది సేమ్ టైం శారీరకంగాను కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు హింస అనేది అనుభవించారు. దానికి సహాయకరంగా లేఖన భాగంలో నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడెను. నన్ను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ మనం ఈ మాటలు మనం ప్రతి లైన్ని మనం చూసుకుంటే ఆయన ఎలా బాధింపబడ్డాడో, లేదా ఆ బాధని ఎలా అనుభవించాడో మనకి బాగానే మనం ఎరిగే ఉన్నాము. ద ఫస్ట్ వన్ ఇస్ హీ వాజ్ పర్సిక్యూటెడ్. ఆయన హింసించబడ్డాడు, బాధింపబడ్డాడు. రెండవది హీ వాజ్ ప్రాసిక్యూటెడ్. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. సహజంగా న్యాయస్థానం లేదా ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు న్యాయం కోసం మనం ఎదురు చూస్తాము, ఆలోచిస్తాము. న్యాయం జరగాల్సిన చోటే అన్యాయం జరిగితే ఇంకెవరేం చేస్తారు? సో ఇక్కడ ఆయన న్యాయవంతుడు. ఆయనే న్యాయానికి ఆధారం, ఆయనే న్యాయమే రాశాడు. హీఈస్ ద బాటమ్ లైన్ ఆఫ్ ద లా. అది స్పిరిచువల్లోనే కానీ, మన సోషల్లోనే కానీ, ఏదన్నా కానీ ఆయనే ఆధారం. హీఈస్ ది ఆథర్, ఆయనే రాశాడు. సో దానికి సహాయకరంగా యెషయా 53:8 వచనం ఎవరన్నా చదివి నాకు సహాయం చేయగలరు? మొదటి లైన్లో మనం చూసుకున్నట్లయితే అన్యాయపు తీర్పు నొందినవాడే. అలాంటి ప్రభువు మన మధ్య ఉండి మనకి మంచి కార్యాలు చేసి ఏ హాని చేయకుండా మనల్ని ప్రేమించి
మన కోసం ఎన్నో అద్భుతాలను చేసి ఎందరినో మార్చి ఎందరినో తృణీకరించి లేదా ఎందరికో సువార్త చెప్పి మనం మన మధ్య ఆయన ఉన్నారు. కానీ ఈ లోకం ఆయన్ని ఏం చేసింది? అన్యాయపు తీర్పు ఇచ్చిందనమాట. ఆయన తీర్పు పొందడానికే వచ్చాడు. కానీ మానవ రీతిగా ఆలోచిస్తున్నప్పుడు మనుష్యులు ఒక మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే సమాజం ఎప్పుడూ ఒప్పుకోదు. అది ఇట్ ఈస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. అదొక సరైన చెడ్డ ఉదాహరణ. అది చాలా భయంకరమైన విషయం. సో నేను చెప్పదలిచిన ఏంటంటే, సెకండ్, హీ వాజ్ ప్రాసిక్యూటెడ్. ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడే మన మధ్య ఉన్నాడు. మూడవదిగా నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఆయన వాగ్దానాలు మనకిచ్చాడు. వాగ్దానం అనగా ఒక మంచి లేదా ఒక నిరీక్షణనిచ్చే ఒక ఇట్స్ అ హోప్. దానికి సహాయకరంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనాన్ని ఎవరన్నా చదవగలరు? అన్న 8వ వచనాన్ని కూడా చదువుతారా? 6:8 యోహాను సువార్త 6:48. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. 46. He who believes in everlasting life, నిత్య జీవం ఉండును. సో ఇక్కడ వాగ్దానాల గురించి మనం చూస్తున్నాము. ఎన్నో వాగ్దానాలు మనకి ఆయన ఈ వాక్యం ద్వారా ఇచ్చారు. కానీ దేవుడు నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, లేదా దేవుడు నాకు ఇది చేస్తాడని ఎన్నో వాగ్దానాలు మనం అనుకుంటాం. కానీ ది హై అండ్ ది మోస్ట్ వాల్యూడ్ ప్రామిస్ ఏంటంటే, హీ గేవ్ అస్ ఎవర్లాస్టింగ్ లైఫ్. మనం మనుషులంగా కొంతకాలమే ఉంటాం. కానీ ఆయన మనకిచ్చిన రక్షణ లేదా మనకిచ్చిన ఆ యొక్క వాగ్దానాలు అవి అనంతరం ఉండేవి, ఎప్పుడూ పోనివి. మూడవదిగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఆయన మనకిచ్చిన వాగ్దానాలు. మొదటిగా ఆయన హింసించబడ్డాడు. రెండవది ఆయన అన్యాయపు తీర్పు నొందాడు. మూడవది మనకు వాగ్దానాలు ఇచ్చాడు. నాలుగవదిగా ద పొజెషన్స్, ఆస్తులు. ఆస్తులు అంటే మనకి ఎన్నో అర్థాలు వస్తాయి. కానీ దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఆస్తి, ఆయనే మనకు ఒక ఆత్మీయ ఆస్తి. హిమ్సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పొజిషన్ ఫర్ అస్. దానికి సహాయకరంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం ఎవరన్నా చదవగలరా? ఇక్కడ ధనం గురించి లేదా ఆస్తుల గురించి మాట్లాడారు. కానీ మన అసలైన ఆస్తులు, ధనం పరలోకంలోనే ఉంటుంది. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆస్తులంటే జస్ట్ మెటీరియల్ వస్తువులే కాదు, దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు అవి కూడా వస్తాయి. ఆశీర్వాదాలు వస్తాయి, పాఠాలు వస్తాయి. ప్రతి విషయంలో దేవుడు మనకిచ్చిన మేలే కానీ, ఒక చిన్న ఆలోచనే కానీ, ప్రతిదీ మనం ఆలోచించుకుంటూ లేదా వాటిని నెమరు వేసుకుంటూ ఉంటే ఎన్నో 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 విషయాలు మనకి గుర్తుకొస్తూనే ఉంటాయి. నాలుగోదిగా నేను చెప్పాల్సింది ద పొజిషన్స్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ పొజిషన్స్, స్థానాలు. మన స్థానం ఏంటి ముందు, మన స్థానం ఇప్పుడు ఏంటి? దానికి సహాయకరంగా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఎవరన్నా చదవగలరు?
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనునై ఉన్నారు. మనం రాజులం, యాజక సమూహం అని ఇక్కడ ఆథర్ రాసిన ఆయన ఎలా అయితే చెప్తున్నాడో, మనం ఇవన్నీ ఊరికే చదువుతాం కానీ రాజు యొక్క గొప్పతనం లేదా యాజకుడు యొక్క పని, ఆయనకున్న విశిష్టత కానీ ఆయనకున్న గొప్పతనం కానీ మనం ఆలోచిస్తే దానికి మనం తగని వారం. కానీ దేవుడు మనల్ని ఆ స్థితికి పెట్టాడు. ఆ స్థితి వరకు ఆయన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, సో అలానే బ్రతకాలని ఆయన కోరుకుంటున్నారు. ఐదవదిగా నేను మాట్లాడాల్సింది ఏంటంటే ద పొజిషన్స్, ఆయన స్థానం, మనకిచ్చిన స్థానాలు. మునుపటి మన స్థానం ఏంటి, ప్రస్తుతం యేసులో లేదా క్రీస్తులో దేవునిలో ప్రస్తుతం మన స్థానం ఏంటి. ఆరవదిగా నేను మాట్లాడవలసింది ఏంటంటే ద పీపుల్, మన చుట్టూ ఉన్న ప్రజలు, దేవుడు మనకిచ్చిన మనుషులు. వీటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఇస్తాడని అనుకుంటాం, కానీ మనుషులు ఎంత మన లైఫ్లో ఎంత ఆ ఎఫెక్ట్ని చూపిస్తారో మనం చూడగలుగుతున్నాము. ప్రభావం మన జీవితాల మీద ఎంత ఉంటుందో చూడగలుగుతాం. మనుషులు వస్తువులు లేకుండా ఉండొచ్చు, కానీ మనుషులు లేకుండా మనం ఉండలేము. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, హ్యూమన్ ఈజ్ అ సోషల్ యానిమల్. మానవుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండలేడు. సో హీ గేవ్ హిస్ పీపుల్, ఆయన ప్రజలని మనకిచ్చాడు. అండ్ ఇదంతా మనం ఆలోచించుకుంటే అన్యాయపు తీర్పు లేదా హింసించబడటం, ఆయన మనకిచ్చిన వాగ్దానాలు చూడటం, మనకిచ్చిన ఆస్తులు లేదా మన దగ్గర ఉన్న ఆస్తులు, మనకిచ్చిన ఆశీర్వాదాలు, మన స్థానం ఏంటి, మనకిచ్చిన స్థానం ఏంటి, మనకిచ్చిన ఆయన ప్రజలు, ఆయన వాగ్దానాలు, ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏది ఉచితంగా రాలా. ఈ లోకంలో కూడా మనకి ఏది ఉచితంగా రాదు. ఒకవేళ అమ్మాలన్నా కూడా వెల పెట్టాలి, తీసుకోవాలన్నా కూడా వెల పెట్టాలి. సో ఏడవదిగా నేను మాట్లాడాల్సింది ఏంటంటే ద ప్రైస్ హీ కెప్ట్ ఆన్ ద క్యాల్వరీ. దానికి సహాయకరంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదవగలరు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇదంతా చేయటానికి దేవుడికి అంత సులభమైన విషయం కాదు. మనం దేవుడని చిన్న చూపు లేదా వి ఓవర్లుక్ ఏదో అనుకుంటాం, కానీ ఆయన మానవ రూపుడుగా ఉన్నప్పుడు మనలాంటి ఎమోషన్స్ ఏముంటాయి, మనలాంటి ఇన్స్టింక్ట్స్ ఏముంటాయి, మనలాంటి ఆలోచనలు ఏముంటాయి. అక్కడ పెట్టిన వెల ఏంటంటే హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. కుమారుడు, ఇంగ్లీష్లో ది ఓన్లీ అంటే ఒక్కదానికే వాడతారు. ఇట్స్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ సూపర్లేటివ్ డిగ్రీస్. ఓన్లీ అంటే దానికి మించి ఏదీ లేదు లేదా అదొక్కటే ఉంది అనే దానికి వాడేది ఓన్లీ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పెట్టిన వెల ఎంతంటే హీ కెప్ట్ హిజ్ ఓన్లీ సన్. కుమారుడు అనగానే మన ఇండియన్ కస్టమ్స్లో చాలా గౌరవంగా లేదా చాలా గర్వంగా చూస్తాము. ఎందుకంటే ఆ కుటుంబాన్ని నడిపించాల్సింది లేదా ఆ సర్టెన్ బ్లడ్ లైన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది వాడు కుమారుడే. కాబట్టి ఎంతన్నా కుమారుడికి మనం ఎంతో స్థానం ఇస్తాము. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన పెట్టిన వెల హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. కేవలం తన ఒక్క అయిన కుమారుడిని ఈ లోకానికి మనకిచ్చాడు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము. ద లాస్ట్ వన్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రైజ్. ఆయన ఆరాధించకుండా ఉండలేము. ఆయన పర్సనాలిటీని, ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూసినప్పుడు, ఆయన వాగ్దానాలను చూసినప్పుడు
ఆయన పొందిన అన్యాయపు తీర్పుని మనం ఆలోచించినప్పుడు, లేదా ఆయన ఎలా అయితే హింసించారో వాటి అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము. ఎందుకంటే వీటన్నిటిని మనం ఎన్నోసార్లు చదువుతాం, కానీ ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఆలోచిస్తే ఆ పొజిషన్స్లో మీరుంటే ఏమవుద్దో నాకు తెలియదు, కానీ నేనైతే ఐ వుడెంట్ డూ దిస్, నేనైతే చేసేవాడిని కాదు. బికాస్ మనం మంచివారమని ఈ పనులు ఆయన చేయలేదు, లేదా మనం సమర్థులమని ఈ పనులు చేయలేదు, లేదా మనం ఆయనకి నమ్మకంగా ఉంటామని ఈ పనులు ఆయన ఏం చేయలేదు. కేవలం మనల్ని ప్రేమించి ఇవన్నీ మనకి చేశాడు. ద లాస్ట్ వన్ ఇస్ ద పర్పెచువల్ ప్రాసెస్. ఇదంతా చేసిన ఆయన్ని ఆరాధిస్తూ ఉంటుంటే, ఆయన గురించి ఇంకా తెలుసుకు ఉంటుంటే ఇంకా ఆరాధించాలనిపిస్తూ ఉంటుంది. ఆయన మన జీవితాల్లో ఏం చేశాడు, ఆయన ఏమై ఉన్నాడు, మిగతా వారి జీవితాల్లో ఆయన చేసిన కార్యాలు ఏంటి, ఆయన నమ్మిన తర్వాత వారి జీవితాలు ఏంటి, వీటన్నిటినీ చూసినప్పుడు ఇంకా 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 ఆయన్ని ఆరాధించాలి అనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. నేను రాసుకున్నది ఏంటంటే ద పర్పెచువల్ ప్రాసెస్. మిగతా లేదా మతాలు లేదా మిగతా బోధలు ఏం చెప్తున్నాయో తెలియదు, కానీ క్రైస్తవ్యం ఎప్పుడు చెప్పేది ఏంటంటే అండర్స్టాండ్ హిమ్, ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఆయన మహాసముద్రం, ఆయన అర్థం చేసుకోవటం అంత సులభం కాదు, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. చేస్తూ ఉంటుంటే ఎంతో కొంత అర్థమవుతూనే ఉంటాడు. ద లాస్ట్ వన్ ఐ వాంట్ టు సే ఇస్ అగైన్, ఈ విశ్వాసం ఇట్ ఈస్ అన్పెరిషబుల్, ఇది వాడబారనిది. అండ్ ఆయన మనకిచ్చిన ఈ రక్షణ అంత సులభంగా వచ్చింది కాదు. మనం ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అంటే మీ అందరూ వీటికి సుపరిచితులే కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళలేదు. సో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలో కొనసాగుదాం. మొదటిగా ఆయన వ్యక్తిత్వం, ఆయన మనకిచ్చిన వాగ్దానాలు, ఆయన పొందిన అన్యాయపు తీర్పు, ఆయన పొందిన ఆ హింస, మనకిచ్చిన స్థానం, మనకిచ్చిన ఆప్తులు, ఆ మనుషులు, ప్రజలు, అట్లనే కాకుండా లాస్ట్గా మనకి ఇచ్చిన ఆ రక్షణ, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధిద్దామండి. ఆరాధనకి వెళ్ళే ముందు ఒక చరణం పాడుకుంటూ ఆరాధనలో కొనసాగుదాం.